ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ చేసిన అభివృద్ధి కానీ అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేసి అమలు చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే పథకాలు ఆయన మేనిఫెస్టోలో పెట్టి చేశాడో ఆ మేనిఫెస్టో చూపిస్తున్నాడు. అలాగే 24లో ఏం చేస్తాడు మేనిఫెస్టో? నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని, 2014లో మేనిఫెస్టో చూపించి ఆ మేనిఫెస్టోలో ఏం పనిచేసావో ఒకసారి చెప్పాల్సిన అవసరం. అప్పుడు 2024లో ఏం చేస్తున్నావు అని చెప్పచ్చు. కానీ నువ్వు 2014లో ఆ ప్రజలు మోసం చేసింది, ఈరోజు మళ్ళీ మోసం చేసేదానికి బయటకు వస్తున్నావు. అది ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మళ్ళీ పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ భూ సంరక్షణ పథకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాం, ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నాం, వాళ్ళ ల్యాండ్ని లాగేసుకుంటారని మాట్లాడుతున్నాం. ఒకటైతే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే చెయ్య కానీ పుచ్చుకునే చెయ్యి కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ పని చేస్తారేమో కానీ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు కూడా పని చేయరు. ఒకటే చెప్తున్నాం, ఒంగోలులో కూడా ఈ భూ ఆక్రమణ జరుగుతుందని చెప్పి సిట్ చేసినటువంటి వ్యక్తి నేనే. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు కూడా సిట్ చేయమని చెప్పి అడిగిన దాంట్లో లేవు. మేము ఒంగోలులో అన్ని భూములు ఇబ్బంది ఉండకూడదు, ఎవరి ఆస్తి వాళ్ళకు ఉండాలని చెప్పి మేము సిట్ చేయడం జరిగింది. అది అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ సంరక్షణ పథకాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేస్తారు తప్ప ఎటువంటి అపోహలు పడద్దు. కావాలని టీడీపీ వాళ్ళు మెసేజ్లు పంపించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈసీ కూడా గమనించింది. ఆ ఈసీ కూడా వెరిఫికేషన్లో చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు కూడా కట్టారు. ఈరోజు లీగల్గా పోయే చంద్రబాబు నాయుడు కేసు కూడా కట్టారు. A1గా చంద్రబాబు నాయుడు కట్టడం. ఈ రకంగా ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని కూడా తెలియజేసుకుంటాను. ఎవరు ప్రజలు అపోహపడాల్సిన పని లేదు. ఈ భూ సంరక్షణ పథకాన్ని మన ప్రజల కోసమే, వాళ్ళ ఆస్తిని వాళ్ళని భద్రపరుచుకునే దానికోసం ఎవరు దాన్ని తాకేదానికి లేకుండా చేసేదానికే ఈ భూ రీసర్వే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాము. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి సంతోషంగా ఉండాలి తప్ప ఎవరు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మవద్దని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి ఆకర్షితులు అవుతున్నారు. ఖచ్చితంగా మళ్ళా 150 సీట్లు వస్తాయని కూడా మేము ఆకర్షిస్తున్నాం కూడా తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ ద్వారా అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. దయచేసి ఆరోసారి గెలిపిస్తే తప్పకుండా మీరు తెచ్చుకుంటారు. మరి పట్టాల విషయంలో కూడా ఎంత మోసం చేస్తున్నారు, ఎంత మాట్లాడుతూ ఉన్నారంటే, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఛాలెంజ్కి ఏమైనా సమాధానం ఉండదు. దానికి మళ్ళీ ఇంకా ఏదేదో మాట్లాడతారు. పట్టాలు నేను ఈరోజు కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, పట్టాలు కనుక అది ఏమన్నా ఫేక్ పట్టాలు అయితే నేను ఈరోజు కూడా ఓటు చేయకుండా విరమిస్తాను. నువ్వు అది పట్టాలు ఫేక్ అని చెప్తే నువ్వు అది కరెక్ట్ అని చేస్తే నువ్వు విరమిస్తావా అడుగుతావు. దానికి సమాధానం ఉండదు. మళ్ళీ ఇంకేదో చెప్తాడు, పట్టాలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అది అని. అవన్నీ వెరిఫికేషన్ ఏం చేయాలి, అధికారులు చేశారు, అధికారుల ప్రకారం అది చేశారు. ఎవరో ఇద్దరు రైతులను తీసుకొచ్చి మనం మాట్లాడిచ్చారు, వాళ్ళ సామాజిక వర్గంలో ఇద్దరు మాట్లాడిచ్చారు, ఏదో తీసుకున్నారు, మనం డబ్బులు కట్టలేదు అని. ఏది కూడా నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు. రైతుల విషయంలో దాదాపు అందరికీ కూడా డబ్బులు వచ్చినాయి. ఎక్కడైనా తప్పు వాళ్ళకైనా డబ్బులు రాకపోతే ఇమ్మీడియట్ కలెక్టర్ దగ్గర పోయి అడగండి, కలెక్టర్ సమాధానం చెప్తారు. ఈ రకమైన అబద్ధాలు సృష్టించి ఒక 420 గారు ఒకరిద్దరు తయారయ్యారు. ఆ 420 గారు ప్రజలు బుద్ధి చెప్తారు తొందరలోనే. ఖచ్చితంగా జరిగిన విషయాలు ప్రజలకు చెప్పాలా. మోసం మాటలు, అబద్ధాలు మాటలు మానుకోండి. నేను ఇది ఇన్నిసార్లు పోటీ చేశాను, కానీ ఇట్లాంటి
ప్రతిపక్ష నీచమైన రాజకీయాలు చేసేటువంటి క్యాండిడేట్ నేను ఎప్పుడు కూడా చూడాల. అబద్ధాలు చెప్పి పక్కన ఎవరో ఒకరితో చేత మాట్లాడించి సునకానందం పొందుతున్నాం. ఈ సునకానందం ఎన్ని రోజులు ఉండదు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు 25 సంవత్సరాలు నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసు. ఎక్కడ కూడా ఎప్పటికీ కూడా ఇది చేయలేదు. నేను వైశాస్ మీటింగ్లో కబ్జా చేశాడని మాట్లాడతాడు. అందరిని అడిగా వైశాస్ మీటింగ్లో అందరిని అడిగా ఎవరన్నా ఒక్క వైశాస్ ఎవరైనా కబ్జా చేశారా? వాళ్ళందరికీ కూడా సంరక్షణ చేసినటువంటి క్యాండిడేట్ నేను. వాళ్ళు వస్తే ఎన్ని రకాలుగా అరాచకాలు చేస్తారని సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నేను అన్ని రాసుకుంటున్నాను, వైసీపీ వాళ్ళ సంగతి తెలుస్తారు, వాళ్ళ సంగతి తెలుస్తాను, రాసుకుంటున్నాను అంటున్నాను. ఏంది ఆయన రాసుకునేది, ఇది చేసేది ఏమి చేయలేడు, ఏమి చేయలేదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటూ ప్రజలకి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి ముందు ముఖ్యంగా ఇచ్చిన పట్టాలకి నేను వస్తే ఇచ్చిన పట్టాలకి అన్నింటికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం, అలాగే మంచినీటికి సంబంధించి డైలీ వాటర్ ఇచ్చే కార్యక్రమం 350 కోట్లతో పనులు ప్రారంభమైనాయి. అది కూడా 9 నెలలు పూర్తవుతాయి. ఒక సంవత్సరానికల్లా మంచినీళ్ళు డైలీ వాటర్ ఒంగోలు ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది నా ఆకాంక్ష. అది 400 కోట్లు అవుతుంది. దానికి సీఎం గారితో మాట్లాడడం, ఈసారి స్మార్ట్ సిటీగా ఒంగోలు పెడతా ఉన్నారు. దాంట్లో అమృత పథకంలో 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడైనా చాలా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనేది ఒక కోరిక. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా కలెక్టర్కి మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం. వాళ్ళు ఈ రకంగా దొంగ పట్టాలని చెప్తా ఉన్నారు. మరి దొంగ పట్టాలు ఇచ్చింది ఎవరు? దొంగ పట్టాలు ఆఫీసర్లు ఇచ్చారా? ఇక మరి ఎవరు చేయాలా? కలెక్టర్ గారు సమాధానం చెప్పాలా. దానికి ఏమో బయటికి రావట్లా కలెక్టర్ గారు. నాకైతే అర్థం కావట్లా. వాళ్ళు ఇచ్చినటువంటి దీని మీద మేము కంప్లైంట్ కూడా ఇచ్చారు. మా మేయర్ గారు అందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు కార్పొరేటర్. మరి దానికి కలెక్టర్ గారికి సమాధానం చెప్పాలా. దాని మీద కరెక్టా కాదని కలెక్టర్ గారికి చెప్పాలని కూడా తెలియజేసుకుంటాం. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచార కార్యక్రమంలో మాకెంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలు ఎంతోమంది కూడా ఎంతో కాలం నుంచి ప్రతిరోజు ఎన్నిసార్లు వచ్చినా కూడా వాసనలను చూడాలని మా డివిజన్లో ప్రజలు అందరూ కూడా ఉరుముకుంటుంటారు. ఇలాంటి వారికి కోరిపిస్తానికి అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని మా అనుభవం వస్తుంటారు. ఆయన ప్రోద్బలంతో, ఆయన ఆశీస్సులతో ఈ 5వ డివిజన్లో 2,77,00,000 రూపాయలు వర్షం చేయబడింది. శ్రీనివాస పక్క థియేటర్ కానీ, ఈ 60 రోడ్డు కానీ, అక్కడ సిరికల వారి దేవాలయం చేస్తున్నాం కానీ, డ్రైన్లు కానీ, గడ్డికాయల్లో కానీ వారి ప్రోద్బలంతో 2,77,00,000 రూపాయలు వర్షం చేయబడింది. అలాగే వారి ఆశీస్సులతో 5వ డివిజన్లో హిందూ సర్వజన ఆరామ క్షేత్రాన్ని కూడా చేపించాయి. ఈరోజే స్లాబ్ కార్యక్రమం కూడా ఈరోజు చేసుకుంటున్నాము. ఇదంతా కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఆయన రేపు రాబోయే పారిశుద్ధ్య ఎన్నికలలో లోగడ వచ్చిన మెజార్టీ కంటే కూడా ఇంకా అధిక భారీ బంపర్ మెజార్టీతో విజయం సాధించాలని మేము మా డివిజన్ ఓటర్స్ అందరూ కూడా కోరుకుంటామని